హెచ్చరిక, దైవజనుని హెచ్చరిక. నాకు మొర్రపెట్టు. మీ ఇళ్ళల్లో ఏ కష్టాలు ఉన్నాయో తెలియదు. మీ బతుకులో ఏదో అనుకుంటున్నావు జరగటం లేదు. ఈ సంవత్సరం అని 30 ఏళ్ళు అయిపోయినాయి. నీకు కావాల్సింది దొరకలేదు. ఏంటంటే ఇవాళ ఒక కుటుంబం వచ్చింది, ఇందాక గుమ్మంలో నిలబడి అడిగారు, మా కోసం ప్రార్థన చేయండి. ఏ విషయం అండి? ఇద్దరు బాగున్నారు, భార్య భర్తలు చక్కగా ఉన్నారు, కొత్తగా పెళ్ళినట్టే ఉన్నారు చూస్తుంటే. నాకు ఏంటంటే 25 సంవత్సరాలు అయింది మాకిద్దరికి పెళ్ళయ్యి, మరి బాగున్నారు కదా, పిల్లలు లేరండి. 25 సంవత్సరాల తర్వాత పిల్లలు పుడతారా? అదిగో కొంతమంది ఊరికే నామొహమాటంగా వచ్చేస్తున్నారు. పుడతారా? అలాంటి వాళ్ళు డాక్టర్ దగ్గరికి వెళ్తే నీకన్నా పిచ్చా అనరా? అదేదో ఆర్టిఫిషియల్గా పుట్టిస్తారండి, అది కాదు. డాక్టర్లు ఏందేందో చేసి పుట్టిస్తున్నారు, అవన్నీ కాదు. ఆర్టిఫిషియల్ అది కాదు. నిజంగా నేను చెప్పాను, అబ్రహాముకు దేవుడు వాగ్దానం ఇచ్చాక 25 సంవత్సరాల తర్వాత బిడ్డనిచ్చాడండి ఆయనకి. 75 సంవత్సరాలప్పుడు దేవుడు వాగ్దానం ఇచ్చాడు ఆయనకి. 100 సంవత్సరాలు ఏమిచ్చాడు? 25 సంవత్సరాలు విశ్వాసంతో కనిపెట్టారు. అద్భుతంగా దేవుడు ఇచ్చాడు. జరుగుతుంది అన్నది కాదు, జరిగిన సాక్ష్యాలు కోకొల్లలుగా ఉన్నాయి. ఒక సోదరుడు ఉన్నారు మా చర్చిలో, 13 సంవత్సరాలు పిల్లలు లేరు. 13 సంవత్సరాల తర్వాత పిల్లలు పడతారా? చక్కటి బిడ్డనిచ్చాడు. ఆ బిడ్డకు అభిషేక్ అని పేరు పెట్టాం. ఒక్కోసారి కొంతమంది భార్య భర్తలు వచ్చి చెప్తారు, అయ్యా మాకు పిల్లలు పుట్టే అవకాశం లేదు, ఆయనకి స్పెర్మ్ కౌంట్ లేదంట, నా కడుపులో ఫైబ్రాయిడ్స్ ఉన్నాయంట, మాకు ఇద్దరికి దోషం ఉంది కాబట్టి పిల్లలు పుట్టరు. ఎవరు చెప్పారమ్మా? యేసయ్య చెప్పాడా? గర్భఫలము డాక్టర్ ఇచ్చు బహుమానము. అవునా? ఎవరండి? గర్భఫలము యెహోవా ఇచ్చు బహుమానము, కుమారులు ఆయన అనుగ్రహించు. నా అడగండి. అన్నాకు పిల్లలు లేకపోతే మందిరంలోకి వెళ్ళి అడిగింది, ఏడ్చింది. ఎవరు ఆమెకు సహాయం చేయలేదు. యేసయ్య దగ్గర ఏడ్చిందంటే పోయి నీళ్లు కొబ్బరిచ్చినట్టు హృదయాన్ని నాకు బిడ్డని అయ్యా, ఆ బిడ్డ నీకు ఇస్తానంది. మరుసటి సంవత్సరం నీ కడుపులో నీ ఒడిలో బిడ్డ ఉంటాడు, వెళ్ళమని దేవుడు తన సేవకుడి ద్వారా చెబితే నమ్మింది. నాటి నుండి దుఃఖముఖిగా ఉండుట మానింది. దేవుడు ఇచ్చాడా లేదా? ఇచ్చినప్పుడు దేవుడికి తిరిగి తెచ్చి ఇచ్చిందా లేదా? ఆమె మనకు కూడా చాలామంది బిడ్డలను దేవుడు ఇస్తాడు, ఆస్తులు ఇస్తాడు, అన్నీ ఇస్తాడు, మళ్ళీ దేవునికి ఏమో మనం మర్చిపోతాం. కానీ ఆమె తెచ్చి దేవుని మందిరంలో, మరి ఏంటి, దేవుడు బిడ్డనిచ్చి మళ్ళీ ఇచ్చేస్తే ఏం ప్రయోజనం? ఏమైంది? ఒక బిడ్డనిస్తే 5 బిడ్డలను ఇచ్చాడు దేవుడు. అబ్బా, దేవుడికిచ్చి నష్టపోయినోడు, దేవుడికిచ్చి అడుక్కు తినేవాడు ఇంతవరకు లోకంలో పుట్టలేదు, ఇక మీద పుట్టడు అని చెప్పారు మాసిలామణి గారు. కోటీశ్వరులు భిక్షాధికారులు అయిపోయారేమో, లక్షాధికారులు భిక్షాధికారులు అయిపోయారేమో, కోటీశ్వరులు కూటికి లేని వాళ్ళు అయ్యారేమో. ఇన్వెస్ట్మెంట్ చేసి మొత్తం దివాళ తీసేసింది. అదేదో ఉంటుంది చూడండి, పైకి కిందకి నెంబర్లు అవుతుంటాయా, అందులో పెట్టి మొత్తం పోగొట్టుకుంటున్నారంట. కానీ యేసయ్యకు ఎప్పుడు నమ్మదగిన దేవుడై ఉన్నాడండి. ఈరోజు ఒక్కసారి నేను మళ్ళీ చెప్తున్నా, ఇందాక నుంచి ఒకటే చెప్తున్నా, ఏంటి చెప్పండి? పిల్లలు లేరా? ఉపవాస ప్రార్థన చేయండి. భర్త మారలేదా? ఉపవాస ప్రార్థన చేయండి. అందరినీ నిరతాలు చేస్తున్నారా? ఉపవాస ప్రార్థన చేయండి. నీకు డబ్బులు చాలటం లేదా? ఉపవాస ప్రార్థన చేయి. ఉద్యోగం కావాలా? లంచం ఇయ్యా, రికమెండేషన్ తీసుకోవా? ఉపవాస ప్రార్థన చేయండి. మనుషులు నమ్ముకోవద్దు, దేవుణ్ణి అడగ. నన్ను అడుగు, నేను అడిగి ఊహించిన దానికంటే అత్యధికంగా ఇస్తాను. నా నామంలో మీరేమడిగినా, మీరు అడగలేదు కాబట్టి అది మీకు దొరకలేదన్నాడు. దేవా, నాకు ఆరోగ్యం దయచి, నాకు బలం దయచి, నాకు జ్ఞానం దయచి. ఎవరండి? సొలొమోను దేవుడు అడిగాడు ఏం కావాలి అని. ఏమడిగాడండి? ఎందుకు జ్ఞానం అడిగాడు? వాళ్ళ అమ్మ చిన్నప్పటి నుంచి నేర్పించింది ఏంటంటే, జ్ఞానం సంపాదించుకోయా, డబ్బులు కాదు, బుద్ధి సంపాదించుకోయా, లోకజ్ఞానం కాదు అని నేర్పించి పెంచింది. కాబట్టి పెద్ద అవుతున్నప్పుడు దేవుడు అడిగినప్పుడు ఏమడిగాడు? జ్ఞానం అడిగాడండి. దేవుడు నువ్వు
ఐశ్వర్యమునైనా శత్రువుల ప్రాణమైన అడగకుండా జ్ఞానముని అడిగావు కాబట్టి జ్ఞానము నీకు ఇస్తున్నాను. నువ్వు అడగకపోయినా సరే నీకు ఐశ్వర్యం ఇస్తున్నాను, ఘనత ఇస్తున్నాను, నీ వంటి రాజు ఇంకొకడు లేనేడు పోవయ్యా అన్నాడండి. అబ్బా, అడిగింది ఇంతైతే దేవుడు ఎంత ఇస్తాడో. మనుషుల దగ్గరికి వెళ్ళి మనం 100 రూపాయలు ఇమ్మంటే 50 అయినా ఇస్తాడని, 100 ఇవా అంటే 50 సరిపెట్టుకో అంటే ఫోన్లో అతను దొరికిందని పోతాం. కానీ దేవుని దగ్గరికి వెళ్ళి మనం 100 అడిగితే కోట్లు ఇస్తాడండి. 1 అడిగితే 100 ఇస్తాడు ఆయన. అవసరమైన అప్పుడు ఇస్తాడు. నువ్వు మొయ్యగలిగినంత దేవుడు ఇస్తాడు. మనకి ఎప్పుడు ఏది కావాలో దేవుడు అది మనకి ఇస్తాడని నమ్మండి. ప్రార్థన. ఇంకా చాలయ్యా, నా బ్రతుకులో ఓటమి చాలయ్యా, నా బ్రతుకులో కన్నీరు చాలయ్యా, నా బ్రతుకులో అపజయాలు చాలు నాయన, నా కుటుంబ సమస్యలు ఇక చాలయ్యా, నా ఇంటిలోనికి రాయ్యా, నీ ఉంటే నాకు చాలయ్యా, నీ మాటే చాలయ్యా, నీ చూపే చాలయ్యా, నీ తోడే చాలయ్యా, నీ ఉంటే నాకు చాలేసయ్యా, నన్ను విడవద్దేసయ్యా. లోకంలో శ్రమలకు కృంగిపోక శ్రమలలో నీ కొరకు నిలబడే శక్తి నాకు దయచేయి. మనుష్యులు నిందలు మోపుతున్నారయ్యా, అవహేళనలు చేస్తున్నారయ్యా. నీ దేవుడు ఏమయ్యాడు, నీ దేవుడు ఏం చేశాడు, నీ దేవుడు ఉంటే నీకు ఎందుకు ఇలా జరిగింది అన్నప్పుడు నాది నాయన అవిశ్వాసిని అయిపోతున్నానయ్యా. అటువంటి సమయాలలో నీ పాదాలు పట్టుకొని ఉపవాసం ఉండి ప్రార్థించడానికి, నా దేవుడు ఎంత గొప్పవాడో చూడని నీవు చేసిన కార్యాలని లోకానికి తెలియజేయడానికి సహాయం చేయ్యా. ప్రతి ఒక్కరికి నీవు జవాబు ఇవ్వగలిగిన దేవుడిగా ఉన్నావు కనుక ఏ గుండెల్లో నుంచి ఏ మూలుగు వినపడుతుందో, ఏ నిట్టూర్పులు వినపడుతున్నాయో, ఏ ప్రార్థన వినపడుతుందో ప్రతి వారి హృదయ వాంఛలు తీర్చినందుకై వందనములయ్యా. మేము అడక్కముందే మా కొరకు అన్ని సిద్ధపరిచిన గొప్ప దేవా, ఇంత గొప్ప దేవుడు నా దేవుడిగా ఉన్నావు, నీకు వందనములయ్యా. ఆ కృతజ్ఞత మాకు దయచేయి నాయన. అంతవరకు నమ్మకంగా ఉండడానికి సహాయం ఇచ్చేయి. రోజు నీ వాక్యం విని ప్రార్థించుకునేవారిగా, నీ సన్నిధిలో నీ సాక్షులుగా బ్రతుకు వారిగా ఉండుటకు యేసు క్రీస్తు నామములో అడుగుచున్నాను తండ్రి, ఆమేన్. మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు, కుమారుడైన క్రీస్తు యొక్క కృపయు, ఆరాధనకర్త అయిన పరిశుద్ధాత్మ యొక్క సహవాసమును కూడి వచ్చిన మనందరికీ ఇప్పుడును సదాకాలమును తోడై ఉండును గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్.